చూస్తే ఇటు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని కోరుతూ పింఛనార్థులు ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ప్రభుత్వ పింఛన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇక 2024 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లకు బెనిఫిట్స్ ఒకే మొత్తంలో వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఇటు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని పింఛన్దారులు కోరారు. పెన్షనర్లకు బెనిఫిట్స్ చెల్లించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, బకాయిలు చెల్లించకుండా చనిపోయిన పెన్షనర్లకు బకాయిలతో పాటు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కూడా పెన్షనర్లు డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర నుంచి లైవ్ చూద్దాం. జిల్లాలో మార్చి 24 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల వారి పెన్షనర్స్కు వారికి రావలసిన పెన్షన్ ఆర్థిక లాభాలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఒకే ఒక డిమాండ్తో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేస్తూ మీ న్యాయసమ్మతమైన ఈ కార్యక్రమానికి యావత్ భారతదేశంలోని 90 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే అఖిల భారత రాష్ట్ర పెన్షనర్స్ సమాఖ్య 100% మీ యొక్క న్యాయమైన డిమాండ్కు మీ కార్యక్రమానికి సమర్థన తెలియజేస్తూ మీ పోరాటం కొనసాగే వరకు మీకు వెన్నంటి ఉంటామని, అందుకు మా వంతు బాధ్యతగా జాతీయ కార్యవర్గంలో నాతో పాటు మన రాష్ట్రము నుండి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న మిత్రులు శ్రీ ఏ రాజేందర్ బాబు గారు, వారు మీకు ఈరోజు మీ యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా మా యొక్క ఆల్ ఇండియా ఫెడరేషన్ ప్రతినిధిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కేవలం ఇదే కాదు, మీ యొక్క న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఆల్ ఇండియా ఫెడరేషన్ పక్షాన ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మేము దానికి మీ వెన్నంటి ఉంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక్క మాట చెప్పండి, మీ కోరిక అసమంజతమైంది, ఇది అన్యాయమైన కోరిక, మీరు ప్రభుత్వాన్ని కావాలని అప్రతిష్ట పాలు చేస్తున్నారనేది ఒక మాట చెప్పండి. మా ఈ కోరికను డిమాండ్ని విత్డ్రా చేసుకుంటాం. ఏమండి, మేము దాచుకున్న సొమ్మును మాకివ్వమని అడగటము అన్యాయమా? మాకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ మీ ప్రభుత్వాలే చెప్తున్నవి. గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఏ ఉద్యోగైనా పదవి విరమణ చేసిన రోజున మీ చేతిలో పెన్షన్ డబ్బును మీ చేతికి అందించి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని మీ మేనిఫెస్టోలలో పెడతారే, ఎక్కడ పోయింది మీ వాగ్దానాలు? ఈ పెన్షనర్ కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నవి. ఒక్కొక్క పెన్షనర్ పిట్టల్లాగా రాలిపోతున్నారు తమ కుటుంబ ఆర్థిక భారాన్ని మోయలేక. మేము దాచుకున్న సొమ్మును మాకు ఇవ్వటానికి మీకు కష్టం ఏమిటి? అది చెప్పండి మాకు. మేము ఏది మీకు పుణ్యానికి అడగటం లేదే, మీ ఖజానాను దోచుకొని మాకు ఇవ్వమని అడగటం లేదే, ఏ ప్రజలకో కోసం కేటాయించిన సంక్షేమ పథకాల యొక్క డబ్బును మాకు ఇవ్వమనటం లేదే. మాకు రావాల్సిన న్యాయమైన 30-40 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత మాకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్ను పెన్షన్ డబ్బులను అడగటం కూడా అన్యాయం అయితే ఇక మరి న్యాయమైన కోరిక ఏదో మీరే చెప్పాలి మాకు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధినేతలు చాలా ఒక మేనిఫెస్టోనే పెట్టారు, మా కోసం మేనిఫెస్టోలో ఒక చాప్టర్ పెట్టారు, ఇది ఉద్యోగులకు పెన్షనర్స్కు మేము ఇవి కల్పిస్తాము అని. మరి ఆ మేనిఫెస్టో ఈరోజు ఆ మేనిఫెస్టో మీరు విడుదల చేసింది కాదా? అది నెరవేర్చాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉందా లేదా? ఏమండి
కోట్లాది రూపాయలు మీరు ప్రజా సంక్షేమానికి ఇస్తుంటే మేము ఎందుకు ఇస్తున్నామని అడగం. ఎన్నో రాయితీలు ఇస్తున్నా మేము ఎందుకు ఇస్తున్నామని అడగటం లేదు. ఆకాశంలో ఉన్న చందమామని తెచ్చేయమని మేము అడగటం లేదు. అయ్యా, మా 30-40 సంవత్సరాల సర్వీసులో మేము దాచుకున్న డబ్బును మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన న్యాయపరమైన హక్కు మాకు ఇవ్వండి అడగటం తప్పైతే క్షమించండి. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంకా ఎంతమంది ప్రాణత్యాగాలు చేయాలి? ఏ దేశంలో, ఏ సమాజంలో, ఎక్కడ, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆ సమాజంలో ఉన్న వృద్ధుల యొక్క సంక్షేమాన్ని చూడాలి, ఆ వృద్ధుల యొక్క ఆశీస్సులను తీసుకోవాలి. కానీ సీనియర్ సిటిజన్స్ అయిన పెన్షనర్స్ యొక్క శాపాలను మాత్రం తీసుకుంటే ఆ ప్రభుత్వం మనుగడకే, అస్తిత్వానికే దెబ్బ తగిలే అవకాశం వస్తుంది. మిత్రులారా, ఒక్క విషయం మాత్రం స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో కేంద్ర రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలోకున్నా వాళ్ళందరికీ ఒకే ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ పెన్షనర్స్ మీద పెట్టే డబ్బు మనల్ని 6th ఫింగర్గా వాళ్ళు చూస్తున్నారు. పెన్షనర్స్ మీద పెట్టే ప్రతి నయా పైసా కూడా ఇది వృధా ఖర్చు అనే ధోరణికి వస్తున్నారు. చివరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇంకొక ఆలోచన చేయబోతుంది. ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే అతనికి 100 రూపాయల పెన్షన్ రావాల్సి ఉంటే అందులో 60 నుంచి 70 రూపాయలు ప్రభుత్వం తన వద్దనే ఉంచుకొని కేవలం 30 రూపాయలు రిటైర్డ్ అయిన పెన్షనర్స్కి ఇస్తూ అతనికి 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పూర్తి పెన్షన్ ఇవ్వలేని ఆలోచన చెయ్యాలనేది నీతి ఆయోగ్లో ఇది స్పష్టమైంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం, మేము అడుగుతున్నాం, మాకు పెన్షన్ డిఎల్ రావాలి, మాకు పిఆర్సీ ఇప్పటి వరకు రిటైర్డ్ పాత పెన్షనర్స్గా గుర్తింపు పొందిన వాళ్ళం. మేము అడుగుతున్నాం, మాకు డిఏ బకాయిలు రావాలి, మాకు పిఆర్సీ బకాయిలు రావాలని. ఇవన్నీ కష్టాలు బాబు, ఇక మీరు ఇప్పటి నుంచి వీటి గురించి బాధపడొద్దు అని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ సెషన్లో దొంగచాటుగా ఒక వ్యాలిడేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి 1972 నుంచి ఉన్న పెన్షన్ నియమావళిని మార్చుతూ పెన్షనర్స్లకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి డిఎస్ నకారా గారి జడ్జిమెంట్ను ఓవర్ రైడ్ చేస్తూ